హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? శ్రావణ మాసం అయితే వచ్చేసిందండి. రేపు ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదండి. శ్రావణ మాసం అంటేనే మనకు గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతము. చాలామంది వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి ఏంటి అని చాలా ఇబ్బంది పడతా ఉంటారు తెలియక. సోషల్ మీడియాలో చూసి అయితే అలా చేయాలి ఇలా చేయాలి అని అస్సలు భయపడొద్దండి. మన స్తోమతకు తగ్గట్టు అమ్మవారికి ఏం పెట్టినా పర్వాలేదు. ఒక కలశం ఒకటి పెట్టుకొని పూజ చేసుకున్నా పర్వాలేదండి. అవి పెట్టాలి ఇవి పెట్టాలి అవి చేయాలి ఇవి చేయాలి అని అయితే అస్సలు భయపడొద్దు. ఎందుకంటే అమ్మవారికి మంచి మనసుతో పూజ చేశారంటే అదే చాలండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి వరలక్ష్మి వ్రతము. ఫస్ట్లో నాకు భయమేసి చేయలేదు ఇన్ని రోజులు. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే మన స్తోమతకు తగ్గట్టు మనం ఎలా చేసినా కానీ మంచి మనసుతో పూజ చేస్తే అదే చాలని తెలుసుకున్నాను. అందుకని నేను ఫస్ట్ టైం చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. ఈ అమ్మవారి బొమ్మ అయితే తెచ్చుకున్నానండి నేను. ఈ బొమ్మ లేకపోయినా కలశమైనా పెట్టుకొని చేసుకోవచ్చండి. అసలు ఇవన్నీ ఏం కాకపోయినా మనం మంచి మనసుతోటి కలశం ఒక్కటి పెట్టుకొని పొద్దున్నే ప్రదోష కాలంలో లేసి అమ్మవారికి ఒక్క దీపం పెట్టినా చాలండి. ఈ శ్రావణ శుక్రవారాల్లో వీలైతే ప్రదోష కాలంలో లేసి లక్ష్మీ అష్టోత్తరము, విష్ణు సహస్రనామాలు అలాంటివి చదువుకోండి. చాలా అంటే చాలా మంచిదంటండి. నేను ఫస్ట్ టైం కదా చేస్తున్నాను. ఈ శ్రావణ మాసంలో సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు బాగా ప్రత్యేకమైనవండి. ఈ రోజుల్లో కనుక మనం ప్రదోష కాలంలో లేచి దేవుడికి ఒక దీపం పెట్టుకొని మంచి మనసుతోటి అష్టోత్తరం కానీ లలితా సహస్రనామాలు కానీ చదువుకుంటే చాలా మంచిదండి. ఈ 40 డేస్ మీకు వీలైతే హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ట్రై చేయండి ప్రదోష కాలంలో. చాలా అంటే చాలా మంచిది. విష్ణు సహస్రనామాలైనా చదువుకోవచ్చండి. మనం ఇలా చేస్తే సరిపోతుంది పూజ. ఏదో సోషల్ మీడియాలో చూసి అవి పెట్టాలి ఇవి పెట్టాలి అది చేయాలి ఇది చేయాలని మన స్తోమతకి మించి అప్పులు చేసి మరి అమ్మవారికి అయితే ఏం పెట్టవసరం లేదు. డబ్బు లేకపోయినా నాకు ఇలాంటి పూజలు చేయండి అని ఏ అమ్మవారు ఏ దేవుడు అయితే కోరుకోదు. మీకు ఫుల్ వీడియో కావాలంటే వరలక్ష్మి వ్రతంకి ఏమేం కావాలో అవన్నీ నేనైతే మొత్తం క్లియర్గా ఇంకా కొనలేదు. నేను కొనిన తర్వాత మొత్తం చూపిస్తానండి. తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను. చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోండి. ఇంకా అమ్మవారికి కాసు పెట్టాలి బంగారం పెట్టాలి అని అంటున్నారు. అదంతా ఏం లేదండి. మంచి మనసుతోటి మనం ఒక పసుపు కొమ్మ అమ్మవారికి కట్టినా సరిపోతుంది. బంగారం కొని పెట్టాలనే లేదు. ఉన్నవాళ్ళంటే కొనుక్కొని పెట్టొచ్చండి, అందులో తప్పేం లేదు. నార్మల్గా చెప్తున్నాను. వీటి కోసం నేనైతే చాలా రోజుల నుంచి ఇవన్నీ చెయ్యాలా అని భయపడి ఇప్పుడు దాకా ఆగాను. ఇప్పుడైతే నేను మొత్తం తెలుసుకున్నానండి. అసలు వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి, ఎలా చేయాలి అనేది. త్వరలోనే మీకైతే ఏమేమి ఐటమ్స్ కావాలో మొత్తం అయితే వీడియో తీసి పెడతానండి. చాలా సింపుల్గా అందరూ చేసుకునే విధంగా వీడియో పెడతాను. ఈ శ్రావణ మాసంలో మీ అందరికీ మంచి జరగాలని, మీరు కోరుకున్న కోరికలన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకో విషయం చెప్పటం మర్చిపోయానండి. అందరూ ఈ వరలక్ష్మి వ్రతం రోజు అష్టోత్తరం చదువుకొని శతనామాలు చదివి వరలక్ష్మి వ్రతం కథ ఉంటుంది కదండి, అది చదువుకొని భర్త కాళ్ళకు మొక్కి అక్షింతలు వేయించుకోండి. ఇంతకన్నా పుణ్యం అయితే ఇంకేం ఉండదు. భర్తనే దేవుడిగా భావించే ప్రతి స్త్రీకి మంచి జరుగుతుందండి. ఆ రోజు వీలైతే పెద్దవాళ్ళకి అంటే మన అమ్మ నాన్న అత్త మామలు ఉంటే కాళ్ళకి మొక్కి అక్షింతలు వేయించుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.